నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను సింధు. ఏఐ వచ్చిన తర్వాత ట్రాన్స్లేషన్ సులభమైంది. అయితే అలాగని పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పలేని పరిస్థితి. ఏఐ చాట్ బోట్లు మన తెలుగులో ఒక విధంగా చెబితే ఇంగ్లీష్లో మరో విధంగా రాస్తున్నాయి. ముఖ్యంగా ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ఖాతాల్లో భారతీయ భాషలో పోస్టులను ఫేస్బుక్ ఇంగ్లీష్లోకి అనువదిస్తోంది. అయితే ఈ అనువాదం సరిగ్గా లేకపోవడంతో చిక్కులు వస్తున్నాయి. ఇలాంటి చిక్కుల్లోనే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇరుక్కున్నారు. ఆయన చేసిన ఒక పోస్ట్ ఫేస్బుక్లో తప్పుగా అనువదించడంతో దాని అర్థం మొత్తం మారిపోయింది. దీనికి మెటా సంస్థ క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది. ఇంతకీ సిద్ధరామయ్య ఏం పోస్ట్ పెట్టారు? దానిని ఎలా ట్రాన్స్లేట్ చేశారు? అసలు తెలుగు, కన్నడ వంటి సౌత్ ఇండియన్ భాషలు ఏ చాట్ బోట్లకు ఎందుకు కష్టంగా ఉంది? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఈ మధ్యకాలంలో రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వాలు కూడా సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, సేవలు, సమాచారం, సంతాప ప్రకటనలు వంటివి సోషల్ మీడియాలోనే పోస్ట్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో పోస్టులు ఏ భాషలో ఉన్నా వాటిని ఇంగ్లీష్లోకి ఏఐ మార్చుతోంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇది బాగానే ఉన్నా కొన్ని సందర్భాల్లో తేడా కొడుతోంది. ఈ విధంగానే కర్ణాటక సీఎం పెట్టిన ఓ పోస్ట్ ను ఏఐ తప్పుగా అనువదించి చిక్కులు తెచ్చింది. సిద్ధరామయ్య ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో కన్నడ భాషలో ఒక సంతాప సందేశం పోస్ట్ చేశారు. సీనియర్ నటి బి సరోజాదేవి మరణానికి సంతాపం తెలియజేస్తున్నట్లు పోస్ట్ లో పేర్కొన్నారు. అయితే మెటా ఏఐ ట్రాన్స్లేటర్ ఈ కన్నడ పోస్ట్ ను ఇంగ్లీష్ లోకి తప్పుగా అనువదించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బహుభాషా నటి. ఆయన చనిపోయారని సీనియర్ నటి బి సరోజాదేవి ఆయన భౌతికాయానికి చివరి నివాళి అర్పించారని అర్థం వచ్చేలా అనువదించింది. సిద్ధరామయ్య మరణించినట్లు ట్రాన్స్లేషన్ చేయడంతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ అందరూ షాక్ తిన్నారు. ఇది గందరగోళానికి కారణమైంది. ముఖ్యంగా కన్నడ పోస్టులను మెటా ఏఐ ఇలా తప్పుగా అనువదిస్తోందని గతంలోనూ ఫిర్యాదులు వచ్చాయి. ఇది సిద్ధరామయ్య పోస్టును మార్చడంతో మరింత వివాదాస్పదమైంది. దీనిపై సిద్ధరామయ్య మీడియా సలహాదారు మెటాకు ఈ విషయంపై లేఖ రాశారు. కన్నడ అనువాద సమస్యలను వెంటనే సరిచేయాలని కోరారు. కర్ణాటకలో సిద్ధరామయ్య పోస్టుపై ఏఐ ట్రాన్స్లేషన్ వివాదం నేపథ్యంలో చివరికి మెటా సంస్థ క్షమాపణలు చెప్పింది. కన్నడ అనువాదంలో ఏర్పడిన సమస్యను సరిచేశామని, ఇలాంటి లోపం జరిగినందుకు క్షమాపణలు చెప్పుకుంటున్నామని తెలిపింది. ఈ సమస్య ఏఐ ఆధారిత మెషిన్ ట్రాన్స్లేషన్ మోడల్లో లోపం వల్ల వచ్చినట్లు మెటా తెలిపింది. సమస్యను సరిచేసినట్లు, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు మెటా పేర్కొంది. కర్ణాటక ప్రభుత్వం కన్నడ అనువాద ఫీచర్ ను తాత్కాలికంగా నిలిపివేయాలని, అనువాద ఖచ్చితత్వం మెరుగయ్యే వరకు కన్నడ భాష నిపుణులతో కలిసి పనిచేయాలని మెటాను కోరింది. సిద్ధరామయ్య సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలు అనువాద విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏఐ ట్రాన్స్లేషన్ టూల్స్, ముఖ్యంగా న్యూరల్ మెషిన్ ట్రాన్స్లేషన్ మోడళ్లు పెద్ద మొత్తంలో డేటాపై శిక్షణ పొందుతాయి. అయితే ట్రాన్స్లేషన్ విషయంలో అప్పుడప్పుడు తప్పుగా పనిచేస్తున్నాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కన్నడ, తెలుగు వంటి భారతీయ భాషలకు ఇంగ్లీష్తో పోలిస్తే తక్కువ డేటా అందుబాటులో ఉంటుంది. ఈ భాషల్లోని వ్యాకరణం, సాంస్కృతిక సందర్భాలను ఏఐ సరిగ్గా గుర్తించలేకపోతుంది. ఏఐ అనువాద సాధనాలు తరచూ సందర్భాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నాయి. ఉదాహరణకు సిద్ధరామయ్య పోస్ట్ లో మరణించారు అనే పదం సరోజాదేవికి సంబంధించిందని ఏఐ గుర్తించలేక సిద్ధరామయ్యకు అనువదించింది. కన్నడ, తెలుగు వంటి ద్రావిడ భాషల్లో వ్యాకరణ నిర్మాణం, వాక్య రచన ఇంగ్లీష్ తో పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఏఐ మోడళ్లు ఈ సంక్లిష్టతను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాయి. భారతీయ భాషల్లోని సామెతలు, స్థానిక వ్యవహారాలు, సాంస్కృతిక సూచనలు ఏఐకి అర్థం కావడం కష్టం. నీరాజనం అర్పించారు వంటి పర సంబంధాలు ఇంగ్లీష్ లో సరైన అనువాదం కోసం సాంస్కృతిక సందర్భం అవసరం. మెటా వంటి సంస్థలు ఈ సమస్యలను గుర్తించి అనువాద ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి నిరంతరం ఫీడ్బ్యాక్ సేకరిస్తున్నాయి. కానీ ఇప్పటికీ పూర్తి ఖచ్చితత్వం సాధించలేకపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు ట్రాన్స్లేషన్ లో ఏఐ చాట్ బాట్లు చాలా ఇబ్బందులు పడుతున్నాయి.
తెలుగు ఒక ద్రావిడ భాష. దీనిలో వాక్య నిర్మాణం ఇంగ్లీష్ తో భిన్నంగా ఉంటుంది. నేను పుస్తకం చదివాను అనే వాక్యాన్ని ఏఐ తరచు తప్పుగా ఐ బుక్ రీడ్ అని అనువదిస్తుంది. తెలుగులో ఒకే పదానికి సందర్భాన్ని బట్టి చాలా అర్థాలు ఉన్నాయి. ఏఐ ఈ చిన్న తేడాలను గుర్తించడంలో తడబడుతోంది. తెలుగులో స్థానిక సామెతలు, యాస, సాంస్కృతిక సూచనలకు ఏఐకి అర్థం కావడం కష్టం. తెలుగు, కన్నడ వంటి భారతీయ భాషలకు శిక్షణ డేటా ఇంగ్లీష్, స్పానిష్ వంటి భాషలతో పోలిస్తే చాలా తక్కువ. దీనివల్ల ఏఐ మోడళ్లు ఈ భాషలను సరిగా నేర్చుకోలేకపోతున్నాయి. ఏఐ చాట్ బాట్లు తరచూ వాక్యం, సామాజిక, సాంస్కృతిక సందర్భాన్ని అర్థం చేసుకోలేకపోతాయి. దీనివల్ల అనువాదాలు తప్పుగా ఉంటాయి. ఏఐ చాట్ బాట్లు ట్రాన్స్లేషన్ ను మెరుగుపరచడానికి సంస్థలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. తెలుగు, కన్నడ వంటి భారతీయ భాషలకు సంబంధించిన పెద్ద డేటా సెట్లను సేకరించి ఏఐ మోడళ్లను శిక్షణ ఇస్తున్నాయి. మెటా తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం వంటి భాషల్లో ఫ్యాక్ట్ చెకింగ్ కోసం స్థానిక సంస్థలతో భాగస్వామ్యం అవుతోంది. ట్రాన్స్ఫార్మర్ ఆధారిత మోడళ్లను అప్గ్రేడ్ చేస్తూ సామాజిక, సాంస్కృతిక సందర్భాలను గుర్తు చేయిస్తే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం సూచించినట్లు స్థానిక భాషా నిపుణులతో కలిసి పనిచేసి అనువాద ఖచ్చితత్వాన్ని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏఐ అనువాదాలను మానవ సంపాదకులతో కలిసి ధృవీకరించే హైబ్రిడ్ విధానాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. ఇది తప్పులను తగ్గిస్తుంది. మెటా వంటి సంస్థలు యూజర్ ఫీడ్బ్యాక్ ను రియల్ టైంలో సేకరించి అనువాద మోడళ్లను నిరంతరం మెరుగుపరుస్తున్నాయి.